పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడిని, అమానుషాన్ని బాసర హిందూ ఐక్యతా వేదిక సభ్యులు ఖండించారు. నిర్మల్ జిల్లాలోని బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. 5 నిమిషాల పాటు మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. బాసర పుణ్యక్షేత్రంలో బెంగాల్లో జరుగుతున్నటువంటి వక్ఫ్ బోర్డుని అడ్డు పెట్టుకొని హిందువులపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలను వెంబటే మానుకోవాలని ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల రూపంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను ముస్లింలకు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ఆకృత్యాలు దాడులు ఆపకపోతే అక్కడ ఎంబటే రాష్ట్రపతి పాలన విధించి మమతా బెనర్జీ వారిని గద్దె దిగించాలని చెప్పేసి బాసర బజరంగ్ దళ్ యూత్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడి చేసి అమరుల వాళ్లకు నివాళులర్పిస్తూ ఈరోజు బాసర బజరంగ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్ తేల్చుకొని ఇప్పటికైనా హిందువులకు రక్షణ ఇవ్వాలా, లేని పక్షంలో ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులు కానీ బజరంగులు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతపై పోరాటం చేస్తానని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ చేయాలని కోరుతున్నాము. మిమ్మల్ని ఇక్కడ మైనార్టీని మా అన్నదమ్ములుగా చూసుకుంటున్నాం, కానీ ఈరోజు కొన్ని దగ్గర మా హిందువులని అన్నదమ్ములు కాకుండా ఒక విధంగా చూసి దాడులు చేసి చంపే కోణంలో చూసింది. కానీ ఇప్పటికైనా మానుకొని అందరూ హిందువులకు రక్షణగా ఉండాలని ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హిందూ వాహిని తరఫున హెచ్చరిస్తున్నాం. బెంగాల్లో వెంబడే